హాయ్ ఫ్రెండ్స్, మన తోటలోని పురుగులైతే ఉన్నాయి. వాటి కోసం నేను పొగాకు కాడలను అయితే ఇలా నానబెట్టానండి. ఇలా నానబెట్టిన ఈ పొగాకు కాడల నీళ్లు చాలా పవర్గా ఉంటాయి. ఈ నీళ్లు పలంగా వేసామంటే చెట్టు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు దీనికి ఈ చిక్కదనాన్ని పట్టి మీరు ఇచ్చే ఒక గుప్పుడు కాళ్ళకే 10 లీటర్లు అయితే సరిపోతుంది. నేను ఇది 2-3 గుప్పుళ్ళు అయితే వేశాను. ఈ నీళ్లు 1 లీటర్ నీళ్లు తీసుకుని మనం ఒక 5-6 లీటర్ల నీళ్లు కలుపుకొని మొక్కలకైతే పిచికారీ చేద్దాము. అలానే డిస్వాష్ కానీ ఇలా ఉంటుంది కదండి, దీన్నైనా సరే 1 స్పూన్ వేస్తే ఆ చెట్టుకి పట్టుకుని ఉంటుంది. ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ఇలా 1 లీటర్ నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే కడిగేసిన నీళ్ళండి. నేను బాటిల్లో వేసుకుని దీంట్లో కొన్ని నీళ్లు వేసాను, అందుకే కొన్ని నీళ్లు వేసుకున్నాను. మన తోటలో ఎప్పుడు కనకాంబరం చాలా బాగుండేది కదండి. ఇలా డల్లగా ఉంటుందని ఏంటని చూస్తే ఈ ఆకులు వెనక తెల్లటి పురుగండి. ఆకులు వెనక కనిపించింది, అందుకే ఈ మొక్క నీరసంగా ఉందని అర్థమైంది. చూసారా, మీకు కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోనండి, ఇది మిల్లీ బగ్స్ అండి. మిల్లీ బగ్స్ కూడా మనం ఈ పొగాకు కాడల నీళ్లు ఉపయోగపడతాయి, కానీ మార్చి కొడుతూ ఉండాలి. ఇప్పుడు ఇది చేశాను అనుకోండి, మరోసారి గింజ ద్రావకం ఇలా చేస్తూ ఉంటాను నేను. అలా ఈ మొక్కలన్నిటికి పాదులకి కూడా మనం స్ప్రే చేసేద్దాం. సరే, ఇలా మనం కనకాంబరం మొక్కలకే కాదండి, మన పాదులన్నిటికి కూడా నాకు పొగాకు కాడలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో నెంబర్ ఉంది, మీరు బుక్ చేసుకోవచ్చు, నేనే పంపిస్తాను. సరేనండి, మరి మా ఛానల్ని ఫాలో అవ్వండి.